తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు. కల్వకుంట్ల కవిత గారు పార్టీ ఎప్పుడు పెట్టుకున్నారు? ఆ అవకాశం అవసరం వస్తే కూడా కవిత గారు అన్ని జరుగుతూ ఉన్నాయి కూడా. కేటీఆర్ గారికి కవిత గారికి పడతలేదు, మనస్పర్ధలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. వాళ్ళలో ఓర్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒక కూతురుగా తను పరామర్శించడము, సార్కు సంఘీభావం తెలపడం కోసం తను అనిల్ బాబు గారు ఇద్దరు కూడా పోవడం జరిగింది, దంపతులు ఇద్దరు కూడా పోవడం జరిగింది. పైన ఏం జరిగినటువంటి విషయం ఎవరికి తెలియదు, పైన కెమెరాస్ కూడా లేవు. సారు ఇడ్లీ మొత్తం తిన్నాడా, అర ఇడ్లీ తిన్నాడా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకొస్తా ఉన్నారు. రైతు పక్షపాతి కేసీఆర్ అని కొందరంటారు, రైతులను మోసం చేశాడు కాళేశ్వరం కట్టి అని చెప్పేసి కొందరంటారు. కాళేశ్వరం అనేటువంటి కట్టడం ద్వారా 47 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందనేది వాస్తవం. ఆర్ఈసీ లాంటి సంస్థలు తెలంగాణ సంబంధించినటువంటి కాళేశ్వరం పైన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అని అంటే ఎవరి వల్ల ఆవిర్భవించింది, ఎందువల్ల ఆవిర్భవించింది, దానికి కారణం ఎవరంటే ఒక రాజకీయ పంతాన్ని ముందుకు తీసుకుపోయి సబ్బండ వర్గాలందరూ కూడా ఈ ఉద్యమం పైకి ఏకతాటి పైకి తీసుకొచ్చేసి జేఏసీలను కూడా ఏకీకృతం చేసేసి ఈ మమైకమైనటువంటి వర్గాలకు నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. రాష్ట్రం అంతా ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి కల్వకుంట్ల కవితకి చెడ్డ పేరు తెస్తుంది కూడా మీ జాగృతికి చెందినటువంటి కార్యకర్తలే అని కూడా కొంతమంది అంటారు. అంటే మీరు నేను క్యూ న్యూస్ కి దాడి చేశారు, ఇప్పుడు మీరు చేసిన కార్యకర్తలు చేసిన తెలంగాణ జాగృతికి చెడ్డ పేరు. ఈ రోజు చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టి ఈ చెంప మీద కొట్టనేటువంటి రోజులలో మనం లేవు. అవతల వాడు వ్యక్తిగత ఆసనం చేస్తూ ఒక మహిళను కించపరిస్తే ఆమెతోని మాకు రాజకీయమైనటువంటి బాండింగ్ కాదు, ఒక రక్త సంబంధంలో ఎట్లయితే అక్క చెల్లెలు ఏ విధంగా అయితే ఉంటారో అన్న చెల్లెలు ఎట్లా ఉంటారో అట్లాంటి ఎఫెక్షన్ బాండింగ్ మాకు కవిత గారితో ఉంటుంది. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ రోజు మనతో పాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు నలమాస శ్రీకాంత్ గౌడ్ గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలాగున్నాయి, ఏంటి ఈ ఉత్కంఠ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠగా రేపుతున్నటువంటి సంచలనమైనటువంటి నిజాలు చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. బావురా? పైన బాగున్నారా? కవితక్క బావురా? చాలా బాగున్నారన్న. చెప్పండి, ఏంటి అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నా రాజకీయ ప్రస్థానం ముందుగా కాకతీయ యూనివర్సిటీ నుంచి వెళ్ళాను. కాకతీయ యూనివర్సిటీలో నేను పీజీ అడ్మిషన్ ఆ టైంలో అంటే యాక్చువల్గా నాదంతా ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు, డిగ్రీ నుంచి నాదంతా ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్. తర్వాత యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. తదనంతరం ఎర్రోల శ్రీనివాస గారి కమిటీలో, తర్వాత బాల్కా సుమన్ గారి కమిటీలో, అట్లా నేను విద్యార్థి విభాగంలో పనిచేస్తున్న క్రమంలో నాకు తెలంగాణ జాగృతి సంబంధించిన సంస్థ వరంగల్లో పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణంగా ఆ రోజు నేను రీసెర్చ్ స్కాలర్గా ఉన్నా, యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నా. అక్కయ్య కూడా అట్లాంటి వ్యక్తులను ఆ రోజు చూస్తూ ఉంది, మంచి పర్సన్స్ ఎవరైతే ఉంటే బాగుంటుంది ఇక్కడ ఆర్గనైజేషన్ నిర్మాణం చేయాలని. ఆ టైంలో ఒక రీసెర్చ్ స్కాలర్గా నేను ఇంట్రడ్యూస్ కావడం, అప్పుడు అక్కయ్య జాగృతి సంబంధించినటువంటి పునాదులు అక్కడ వరంగల్లో వేయాలని చెప్పడం, విద్యార్థి విభాగం ద్వారానే టీఎన్జిఓస్ సంబంధించినటువంటి భవన్లో ఒక సభ, విద్యార్థి సభ పెట్టేసి నేను జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఒక 1.5 మంత్ తర్వాత తెలంగాణ సంబంధించిన విద్యార్థి పూర్వసభ అని చెప్పేసి ఒక 10,000 మంది విద్యార్థులతో సభ పెట్టేసి అక్కగారిని ఘనంగా వరంగల్కు స్వాగతం పలికి 12 నియోజకవర్గాల కమిటీలు వేసుకొని ఆ భారీ బహిరంగ సభ ద్వారా ఇంకొంతమంది విద్యార్థులందరినీ కూడా తెలంగాణ జాగృతిలో మమేకం చేసినప్పుడు. అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి అనేది ఒక సామాజిక వర్గానికి కోసం పనిచేస్తుందా, లేకుంటే అన్ని సంబంధ వర్గాల కోసం పనిచేస్తుంది? తెలంగాణ జాగృతి పని అనేటువంటిది మొదటి నుంచి కూడా మీరు పరిశీలిస్తే మా దాంట్లో కొన్ని విభాగాలు ఉన్నాయన్న. దాదాపుగా రైతు విభాగం అయితే, వికలాంగుల విభాగం, మహిళా విభాగం, యువజన విభాగం, విద్యార్థి విభాగం, వైద్య విభాగం, పుస్తక విభాగం, ఇట్లా అనేక విభాగాలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి శ్రేణుల కోసం పనిచేసినాం. ఇలా సంస్కృతిని అల్టిమేట్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే సంస్కృతి అనేటువంటిది మన సంబంధించినటువంటి అస్తిత్వాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అస్తిత్వం అనేటువంటి ప్రమాదంలో పడినప్పుడు సంస్కృతే దాన్ని పైకి తీసుకొస్తుంది అని చెప్పేసి ఆచార్య జయశంకర్ సార్ చెప్పినటువంటి మాటలకు స్ఫూర్తిగా అక్కగారు తెలంగాణ జాగృతి స్థాపించారు. అదే కోణంలో మన సంస్కృతి ఎప్పుడైతే విధ్వంసానికి లోనైందో సింహంద్ర పాలకుల చేతిలో మన బోనాల పండుగకు ప్రాణాలు లేకుండా చేసిళ్ళు, మన బతుకమ్మ పండుగకు బతుకు లేకుండా చేసిళ్ళు. కనీసం ఈ పండుగల నిర్వహణకు కావాల్సినటువంటి నిధుల సమీకరణ కూడా అప్పుడు అరకూరగా ఉండే, కనీసం వీధి దీపాలు పెట్టుకున్న నిధులు లేకుంటుంటాయి. ఈ క్రమం నుంచి పుట్టినటువంటి సాంస్కృతిక సంస్థగా ఏర్పడి ఈరోజు సబ్బండ వర్గాల సంబంధించినటువంటి ఒక ఆదరువుగా ఇవాళ తెలంగాణ జాగృతి అనేటువంటి పనిచేస్తూ ఉంది. అయితే నాటి నుంచి నేటి వరకు విద్యార్థి విభాగంలో పనిచేశారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం అయినటువంటి చంద్రశేఖర్ గారి కుమార్తె పక్కన నిలబడుతూ వారికి అండదండలుగా ఉంటున్నారు. అయితే నాడు అభివృద్ధి ఏం చెందింది, నేటి పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏమొచ్చింది అని అంటే ఏం చెప్తారు? ఏమొచ్చింది అని అంటే ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధిని చెప్పాలంటే ఒక
గ్రంథస్థం చేసుకోవాల్సినటువంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు 250, 300 గురుకులాలు ఉన్నటువంటి గురుకులాలను అప్గ్రేడ్ చేసుకొని దాదాపుగా 1025 పైచిలకు గురుకులాలను చేసుకున్నాం. ఇలా సమాజ మధ్యతరగతి కుటుంబాలు చదువుకొని బడుబలైన వర్గాలు చదువుకోవడానికి హాస్టల్స్ లేనటువంటి పరిస్థితులలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇస్తూ 1025 గురుకులాలను ఆ రోజున ఏర్పాటు చేసుకున్నాం. ఏకలవ్య గురుకులాలను తీసుకున్నాం, మైనార్టీ గురుకులాలను తీసుకొచ్చుకున్నాం, జిల్లాకు మెడికల్ కళాశాలను తీసుకొచ్చుకున్నాం. ప్రతి రైతు యొక్క మొహంలో సంతోషం ఉండే విధంగా రైతు బంధుని ఇచ్చుకున్నాం, రైతు బీమాని ఇచ్చుకున్నాం, ఎరువులను సమయానికి ఇచ్చినాం. ఏదైతే శ్మశాన వాటికల నిర్మాణం ప్రతి గ్రామాలు చేసుకున్నాం, రైతు వేదికలు కట్టుకున్నాం. పెళ్లి కావాల్సినటువంటి ఆడబిడ్డలకు పెళ్లికి కనీసం మేనమామలు బోలు పెట్టలేని పరిస్థితిలో 20-30 వేలు కూడా ఉద్యోగస్తుడు కూడా మేనమామ బోలు పెట్టలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లికి కూడా మనం సాయం చేయాలని చెప్పేసి 1,16,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ద్వారా షాదీ ముబారక్ ద్వారా ఆ పిల్లలకు అందించడం. పుట్టినట్ట పెళ్ళైన తర్వాత సంవత్సరానికి పిల్లగాడ పుట్టి మళ్ళీ పురుటినొప్పులతో వచ్చినటువంటి ఆ బిడ్డకు కూడా అండగా ఉండాలి, మనం బాలింతల సంక్షేమం కోసం కూడా మనం ఉండాలని చెప్పేసి కేసీఆర్ కిట్లు ఇచ్చేసి ఆడపిల్ల పుడితే కొంత, అబ్బాయి పుడితే కొంత, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు మనం తీసుకొచ్చడం. ముసలి ముదుగా కొంత కూడా కంటి వెలుగు లాంటి పథకాలను తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మీరు ఒక్క పథకం గురించి కదా అనర్గళంగా చెప్పగలిగేటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అని అంటే ఎవరి వల్ల ఆవిర్భవించింది, ఎందువల్ల ఆవిర్భవించింది, దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? ముమ్మాటికి ఇది ఏదైతే ఒక రాజకీయ పంతాన్ని ముందుకు తీసుకుపోయి సబ్బండ వర్గాలందరూ కూడా ఈ ఉద్యమం పైకి ఏకతాటి పైకి తీసుకొచ్చేసి జేఏసీలను కూడా ఏకీకృతం చేసేసి ఉన్నటువంటి ఘనత రాజకీయపరమైనటువంటి లాబింగ్ ద్వారా కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ద్వారా ఇది సాధ్యపడ్డది. దీంట్లో సబ్బండ వర్గాలందరూ కూడా మమేకమైలు. ఈ మమేకమైనటువంటి వర్గాలకు నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. అమరవీరుల త్యాగం లేదంటారా? తప్పకుండా ఉంది. నేను ఏమంటున్నాను, సబ్బండ వర్గాల్లో అమరవీరులు ఉంటారు కదా, అమరుల త్యాగాలు ఉన్నాయి. వాళ్ళు త్యాగం చేసినప్పుడు ఆ త్యాగాల పునాదుల మీద కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, నేను ఒప్పుకుంటా. విద్యార్థుల త్యాగాలు ఉన్నాయి, యువకుల త్యాగాలు ఉన్నాయి. అనేక మంది కూడా ఆటా నగ్గిపుల్లకు పెట్రోల్ బాటిళ్లకు బలైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. ఈరోజు కన్న తల్లిదండ్రులకు 28-30 సంవత్సరాలు వచ్చినటువంటి బిడ్డలు కన్న తల్లిదండ్రులకు ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఇక్కడ బువ్వ పెట్టాల్సిన బిడ్డలు పెట్రోల్ బాటిళ్లకు, కిరోసిన్ బాటిళ్లకు, ఆటా నగ్గిపుల్లకు ఆగుతైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరి త్యాగాల ఫలితము. అట్లాంటి త్యాగాలను ఇచ్చేలే కదా ఆత్మహత్యలు లేనిటువంటి తెలంగాణ నిర్మాణం కోసం ఈరోజు కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలు ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ విదర్భాన్ని తరదనేటువంటి ఆత్మహత్యలు ఉండే తెలంగాణలో. ఈరోజు ఈ యొక్క తెలంగాణ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక ఆత్మహత్యలు అనేటువంటి లేకుండా వ్యవసాయాన్ని దండగా అనుకున్న దగ్గర వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సేమ్ అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్ళీ విదర్భాన్ని తలదనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 549 మంది రైతులు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ని ఉద్యమకారులను మర్చిపోయారు అని చెప్పేసి అంటున్నారు. అమరవీరుల కుటుంబాలను కూడా సరైన న్యాయం చేయలేదని చెప్పేసి కూడా ఆరోపణ ఉంది. అమరవీరుల కుటుంబాలందరికీ కూడా కొంత ఎక్స్గ్రేషియా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడం ప్రయత్నం జరిగింది. కొంతమంది ఎవరైనా విస్మరణకు గురైనటువంటి వాళ్ళని కూడా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చేసుకుంటూ పోదాం అనేటువంటిది. ఎందుకంటే మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను, 2014లో మనం పరిపాలనలోకి అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత మనం చదువుకోవడం కోసమే మనకు 1-2 years పట్టింది. మనం అది అయ్యి సెటిలైట్ అయ్యే టైం కల్లా మనకు వెంటనే కరోనా అనేటువంటిది ఒకటి అటాక్ చేసేసి అది మనం బలి చేసుకునేటువంటి పరిస్థితి చేసింది. అంటే మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కూడా ఆరోపణ. ఎక్కడన్నా ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల సంఖ్య ఏమని చెప్పింది ఆర్బీఐ గైడ్లైన్స్? 3,45,000 కోట్ల రూపాయల సంబంధించిన అప్పులని నిండు పార్లమెంట్ చెప్తే ఒకటి 7 లక్షలు అంటాడు, ఒకటి 8 లక్షలు అంటాడు. రాజకీయమైనటువంటి విమర్శలు, గుడగాల్చి మీదేసే విమర్శలలో పోదలుచుకుంటే ఎవడైనా ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్బీఐ చెప్పినటువంటి అప్పుల వేదిక పార్లమెంటు వేదికగా చెప్పడం జరిగింది. మరి నీకు అభివృద్ధి అనేటువంటి కనపడతలేదా? ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధితో పాటు వనరులు పుష్కలంగా ఉన్నాయి, దాంతోపాటు సంపద క్రియేట్ చేసింది కదా కేసీఆర్ గారు. ఇలా జిల్లాకు కట్టినటువంటి మెడికల్ కాలేజీలు మన ఆస్తులు కావా? జిల్లాకు కట్టినటువంటి కలెక్టరేట్లు మన ఆస్తులు కావా? రైతు పక్షపాతి కేసీఆర్ అని కొందరంటారు, రైతులని మోసం చేశాడు కాళేశ్వరం కట్టి అని చెప్పేసి కొందరంటారు. ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? కాళేశ్వరం అనేటువంటి కట్టడం ద్వారా 47 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది అనేది వాస్తవం. కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకు ఆర్ఈసీ లాంటి సంస్థలు ఏదైతే అప్పు ఇచ్చేటప్పుడు ఈ అప్పు తీసుకున్న తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ కట్టరా, కట్టిన ప్రాజెక్టు ఉపయోగపడద్దా పడదా, దీని ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందింది, కిస్తీలు రెగ్యులర్గా మీరు కడుతున్నారా లేదా, ఇవన్నిటిని కూడా పర్యవేక్షించి సూక్ష్మంగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు అప్పు అనేటువంటిది ఇస్తారు. అట్లా ఆర్ఈసీ లాంటి సంస్థలు తెలంగాణ సంబంధించినటువంటి కాళేశ్వరం పైన ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ పెడితే ఆ కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కి కూడా మన A+ గ్రేడ్ ఇచ్చినటువంటి సంస్థ ఆర్ఈసీ. ఆ ఆర్ఈసీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కేంద్ర సంబంధించిన కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగితే నువ్వు A+ గ్రేడ్ ఎందుకు ఇచ్చినావు?
A+ గ్రేడ్ ఎందుకు ఇచ్చినావు? నిజంగా ఒక ఇంజినీర్ల దగ్గర ఎక్కడో అవినీతి సొమ్ము బయటపడ్డది. ఇటీవల కాలం చూస్తున్నావు. మరి దీనిపైన పూర్తి విచారణ చేయాలి కదా! ఇవాళ ఎల్&టీ లాంటి నిర్మాణ సంస్థలు కూడా ఈరోజు ఏదైతే వాళ్ళు చేసినటువంటి కమిటీ పైన వాళ్ళు పెదవి విరుపుగా ఉన్నారు. మీరు ఏ ప్రాతిపదికన దీన్ని నిర్ధారణ చేస్తా అన్నారని చెప్పేసి. ఇలా అక్కడ భూమిని తవ్వి చూసి బీటలు వాడిందని చెప్పే కాంక్రీట్ క్వాలిటీస్ కూడా చెక్ చేయలే. చెక్ చేయకుండా పేపర్లలో ఇది నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎల్&టీ ఈరోజు ఆబ్జెక్షన్ పెట్టింది కదా. రైట్ అన్న. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఈ 20 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, మేము చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలందరూ హాయిగా ఉన్నారంటారు. ఏంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గాలలో? 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ బస్సు అనేటువంటిది మాత్రం సక్సెస్ అయ్యింది వాళ్ళ అనేది ఉన్నది ఒకటి. ఇప్పుడు ఆ బస్సు కూడా తుస్సుం అనేటువంటి పరిస్థితి ఉన్నది. మహిళలు మేము ఎక్కము, తలలు చికలు పట్టుకుని కొట్టుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ కండిషన్లో వచ్చినాయి. ఇక మిగతా అంశాలకు మనం పోతే 6 గంటలలో ఏ ఒక్క హామీ కూడా ఈ గ్రామాలలో సక్సెస్ 200 యూనిట్లు ఉచిత కరెంట్ రావట్లేదు, అది కూడా రావట్లేదు. 500 బియ్యం బోనస్ లేదు, బోనస్ లేదు, ఇస్తున్నా అని చెప్పేసి లేదన్నా బోనస్ లేదు. బోనస్ పైన దరిదాపుగా కేవలం వీళ్ళు ఉన్నటువంటి ధాన్యం కూడా 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిళ్ళు. ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఎక్కడ కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వలేదు. ఇది నేను చెప్తున్నది కాదు, ఏదైతే ఆర్థిక గణాంకాలు సంబంధించినటువంటి వాళ్ళు నివేదికలు ఇచ్చింది దీనిపైన ఎక్కడ కూడా బోనస్ అనేటువంటిది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలకి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అదే విధంగా ఇప్పుడు మొత్తం ఉద్యోగాల జాతర జరుగుతుంది అని చెప్పి అంటారు. నేను ఇదే సందర్భం మేము ప్రశ్నిస్తాను, ఉద్యోగ జాతర జరుగుతుంది రాని, ఆ జాతరలో అందరూ పుర్ల దండాలు పెట్టుకుంటాం, దండం పెడతాం, అట్లాంటి జాతర ఇస్తే ప్రాబ్లం లేదు. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఒకసారి మనం మాట్లాడుకుందాం. డిఎస్సి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఇచ్చిళ్ళు, కేసీఆర్ గారు ఇచ్చిన పోస్టులు ఎంత, నువ్వు కలిపిన పోస్టులు ఎంత, తర్వాత ఏదైనా పోలీస్ రిక్రూట్మెంట్ చేసినావా, పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తే కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు తీసుకొచ్చి ఇజ్రాయల్ కూడా కానిస్టేబుల్ హోంగార్డ్ ఆ ప్రక్రియ జరిగింది టీఎస్పీఎస్సీ ద్వారానో లేకపోతే ప్రభుత్వ సంబంధించిన దానిలో జరగలే. ఒక ఏజెన్సీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని దాని ద్వారా రిక్రూట్మెంట్ ప్యానల్ చేసేసుకొని వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అది ప్రైవేట్ విషయం. గతంలో హోంగార్డ్స్ సంబంధించిన జీతాలు ఇవ్వలేకపోయారు. ఇలా ఏక్ పోలీస్ విధానం తీసుకొచ్చి ఏక్ పోలీస్ విధానం ద్వారా వాళ్ళకు డ్యూటీస్ ఫ్రీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు పోలీసులు యూనిఫామ్లో ఇలా ధర్నాలు నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితి వస్తే 39 మంది పోలీసులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇలా ఎక్సైజ్ శాఖలో టార్గెట్స్ రీచ్ కాకపోతే వాళ్ళని 18 మందిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ నేను చెప్తూ ఉంటూ పోతే ఇలా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటి కల్లా అది ఇంతవరకు జరగలేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు అని అంటే నేను చెప్తున్నా, నేను రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నా కదా, పూర్తిగా రాజకీయ శాశ్వత సన్యాసం తీసుకోవడానికి. ఈ మధ్యకాలంలో కల్తీ జరగడం వల్ల అక్కడ 7గురు చనిపోయినటువంటి పరిస్థితి, 40 మంది దాకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం విఫలమైపోయింది దీంట్లో. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం విఫలమైపోయింది. ఎందుకు విఫలమైపోయిందంటే గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క డ్రగ్స్ అండ్ కంట్రోల్ సంబంధించినటువంటి విధి విధానాలు బార్డర్స్లలో చాలా స్ట్రాంగ్గా ఉండేది. మనకు ఈ కళ్ళలో కలిపేటువంటి ఆల్ఫాజోలం అనేటువంటి ఒక మెడిసిన్ అనేటువంటి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంట్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. వాటిని కొంతమంది ఫార్మాసిటికల్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ యూనిట్ నుంచి వెళ్ళి వీళ్ళు కేజీల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. ఇది ఫ్రీ అయింది, దళార్లకు అందుతుందంటే ప్రభుత్వం విఫలమైనట్టే కదా అన్న. అదే జరిగింది ఇక్కడ. ఇలా ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక అంశం చెప్తున్నా, ఈ కళ్ళు కంపౌండ్లో నడవాలంటే ఆల్ఫాజోలం అనేటువంటి మస్ట్ అండ్ షుడ్ అనేటువంటి విధంగా నడిచేది. దాన్ని పరిమితి ఉండేది. ఆ పరిమితికి మాత్రమే దాన్ని కలిపితే మాత్రమే అది ఎవరైతే కష్టం చేసుకొని పొద్దున్న కష్టం చేసుకొని వస్తారో వచ్చిన వాళ్ళకు ఒక సీసానో 2 సీసాలో తాగితే మత్తు వస్తే పడుకుంటే దీన్ని పడుకుంటే తెల్లారి మన పనికి పోగలుగుతాడు. మామూలుగా ఒక సీసా కళ్ళు మామూలుగా ఇచ్చేసినట్టు నీళ్ళ ప్రాయంగా ఉంటుంది కాబట్టి తాగలేదు. దానికి అలవాటు పడ్డారు కళ్ళు కంపౌండ్లలో. అది ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో ఇది సాంప్రదాయంగా వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డ్రమ్ముల కొద్దీ తీసుకొచ్చేసి వేరే వేస్ట్ మెటీరియల్లో కూడా ఇది కలిపి ఇవ్వడం ద్వారా ఇది జరిగింది. దీన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అడ్డుకోవాల్సి ఉండే, అడ్డుకోకపోవడం ద్వారా ఈరోజు ఈ మరణాలు సంభవించాయి. రైట్. తెలంగాణ జాగృతి ముమ్మరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆధ్వర్యంలో కూడా భారీ చేరికలు జరిగినాయి. మహిళలు కూడా చాలామంది, యువతలు కూడా వారి ఆధ్వర్యంలో కండవలు కప్పుకున్నటువంటి పరిస్థితి, అంటే తెలంగాణ జాగృతులు చేరినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత యాక్టివ్ చేస్తున్నారు దాన్ని? సంస్థాగతంగా నిర్మాణం బలంగా ఉంటూనే మన పునాదులు బలంగా ఉంటాయి, మన భవిష్యత్తు బలంగా ఉంటుందని చెప్పేసి శ్రీమతి కవిత గారు నమ్మిళ్ళు. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త కొన్ని అంశాలను మాత్రమే, సాంస్కృతిక అంశాలు, లిటరేచర్ అంశాలపైన మాత్రమే పనిచేసుకుంటూ పోయి కాస్త స్పీడ్ను తగ్గించినటువంటి మాట వాస్తవం.
తర్వాత ఈ స్పీడ్ని తగ్గించడం అనేటువంటిది కూడా మన అస్తిత్వానికి కూడా ప్రమాదం వస్తుంది అనేటువంటి గ్రహించి శ్రీమతి కవిత గారు మరొకసారి తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి ప్రతి ఒక్క శ్రేణిలో సంస్థాగత నిర్మాణం జరగాలని చెప్పేసి కోరుకున్నారు. ఎందుకంటే నిర్మాణం సరిగ్గా ఉన్న దగ్గరనే ఎక్కడైనా సరే దానికి సంబంధించిన పునాదులు కట్టుకుంటేనే ఆ సంస్థలు బాగుంటాయి అనేటువంటి నమ్మిళ్ళు. ఎందుకంటే తెలంగాణ జాగృతికి కవిత గారికి పార్టీ కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చిందే తెలంగాణ జాగృతి సంస్థ. ఈ రోజు కవిత గారు ఫస్ట్ అరగ్రేటం చేసినప్పుడు దరిదాపుగా మా జాగృతి కార్యకర్తలు ఎక్కడెక్కడైతే కాన్స్టిట్యున్సీలలో పనిచేసినామో ఆ పనిచేసినటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో మెజార్టీ వచ్చింది. ఆ రోజు నేను బాలకొండ నియోజకవర్గంలో పనిచేసిన దరిదాపుగా నేను ఒక 100-150 మంది పిల్లలతో 5 మండలాల్లో పనిచేసిన. నేను పనిచేసినటువంటి బాలకొండ కాన్స్టిట్యున్సీలో శ్రీమతి కవిత గారి పార్లమెంట్ సెగ్మెంట్లో బాల్కొండలో 45,000 లీడు నేను తీసుకొచ్చినటువంటి నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో కవిత గారికి ఇవ్వడం జరిగింది. అంటే జాగృతి పని చేస్తే కవిత గారి కోసం అల్టిమేట్ పనిచేసేటువంటి కార్యకర్తలు, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇంకో ఇన్స్ట్రక్షన్ కోసము కాదు, కవిత గారు ఏది ఆదేశిస్తే అది పనిచేసే కల్వకుంట్ల కవిత రాష్ట్రమంతా ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి కల్వకుంట్ల కవితకి చెడ్డ పేరు తెస్తుంది కూడా మీ జాగృతికి చెందినటువంటి కార్యకర్తలే అని కూడా కొంతమంది అంటారు. అంటే నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూలో కవిత గారేమో అన్ని కార్యక్రమాలకి పేదల పక్షాన సబ్బండ వర్గాలకి మహిళా కమిషన్ గురించి కావచ్చు, మహిళా రిజర్వేషన్ గురించి కావచ్చు, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కావచ్చు, లేకుంటే వివిధ సమస్యలపైన పోరాడుతుంది. ఎప్పటికీ న్యూస్లో దాన్ని సమస్యను ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈ క్రమంలో మీ కార్యకర్తలు చేసేటువంటి పనికి ఆమెను బాధ్యత వహించేలా చేస్తున్నారు. మీకు దీంట్లో ఏం పని అన్న అది స్పష్టంగా చెప్పాలి కదా. అంటే మీరు నేను క్యూ న్యూస్కి దాడి చేశారు. దాడి చేయమని అయితే ఇప్పుడు మీరు చేసిన కార్యకర్తలు చేసిన తెలంగాణ జాగృతికి చెడ్డ పేరు, కవిత గారికి చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు అది కాదు. ఎందుకు అంటే ఈ రోజు చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టి ఈ చెంప మీద కొట్టనేటువంటి రోజులలో మనం లేవు. ఈ రోజు దెబ్బకు దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులలో మన ఆధునిక ప్రపంచం అనేటువంటి ముందుకు పోతా ఉన్నది. అవతల వాడు వ్యక్తిగత ఆసనం చేస్తూ ఒక మహిళను కించపరిస్తే ఆమెతోని మాకు రాజకీయమైనటువంటి బాండింగ్ కాదు, ఒక రక్త సంబంధంలో ఎట్లయితే అక్క చెల్లెలు ఏ విధంగా అయితే ఉంటారో అన్న చెల్లెలు ఎట్లా ఉంటారో అట్లాంటి ఎఫెక్షన్ బాండింగ్ మాకు కవిత గారితో ఉంటుంది. పార్టీలలో పనిచేసిన వాళ్ళు పార్టీల కోసం పదవుల కోసం రకరకాల వ్యవహారాల కోసం ఆర్థిక లావాదేవీల కోసం పనిచేస్తూ ఉండొచ్చు. కానీ కవిత గారి దగ్గర ఏ లావాదేవీల కోసం తెలంగాణ జాగృతి కార్యకర్తలు పనిచేయరు. ఒక సైనికుల లెక్క, ఒక సోల్జర్ లెక్క కవిత గారికి ఒక రక్షణ కవచం లెక్క పనిచేస్తారు. ఆమె దగ్గర పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కొంత విషయ పరిజ్ఞానాన్ని, ఒక సబ్జెక్ట్ను, భవిష్యత్తు రాజకీయాలను, కాంటెంపరీ ఇష్యూస్ పై ప్రతి ఒక్కరు కూడా కొంత అవగాహన కలిగి ఉంటారు. ఈరోజు జాగృతి కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో బయట పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో ఒకసారి టాలీ చేయండి, లేదంటే కొన్ని చర్చలు పెట్టండి. జాగృతి కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి సబ్జెక్టు మిగతా పార్టీలో పనిచేస్తున్న కొంతమంది దగ్గర ఆ సబ్జెక్టు కూడా ఉండనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే కవిత గారు వారి యొక్క నిర్మాణాన్ని కానీ వ్యక్తిత్వాన్ని కానీ వాళ్ళ పర్సనాలిటీని కానీ డెవలప్ చేసుకుంటారు. తన పక్కన ఉండేటువంటి నాయకులను ఆ విధంగా డెవలప్ చేసుకుంటారు. ఈరోజు మేము దాడి చేసినామంటే జాగృతికి తప్పు ఏదో చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కాదు. కవిత గారు కూడా మా జాగృతి కార్యకర్తలు చేసిన తప్పని ఎక్కడ ఖండించలే. మా పైన ఏదైతే పదజాలంతో వాడిల్లో మాటకు మాట ఉంటుంది, దెబ్బకు దెబ్బ ఉంటుంది. రాజకీయ నాయకుల మధ్య విమర్శ ప్రతి విమర్శ సహజమే, కానీ వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? విమర్శ విషయం పైన ఉండాలన్న. విమర్శ విషయం పైన ఉంటే దాన్ని ఎంతైనా డిపెండ్ చేసుకోవడానికి ఉంటుంది. విమర్శ సబ్జెక్టును తీసుకొని లేకుంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని విమర్శ చేస్తే ఆ విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది. విమర్శ అనేటువంటి విషతుల్యం అయిపోయిన తర్వాత, ఆ విమర్శ వ్యక్తిగత ఆసనం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తుల యొక్క ఆగ్రహావేశాలకు లోనైన తర్వాత ఇట్లాంటి సంఘటనలు పునరావృతమవుతాయి. మల్లన్న పైన ఇది ఒక్క దాడిగా జరిగింది. గతంలో అనేక రకాలుగా దాడులు జరిగినాయి. కుల సంఘాలు దాడి చేసిళ్ళు, సామాజికంగా పనిచేసేటువంటి దాడులు చేసి. ఈ రోజు మేము ప్రెస్ మీట్లో ఒక మీడియా ముఖంగా మాట్లాడుతున్నటువంటి కవిత గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఎప్పుడు కూడా తన గురించి నేను ఎలా మాట్లాడలేదు మల్లన్న గారు అని సంబోధిస్తున్నారు. అయినా కూడా ఎందుకు వ్యక్తిగతంగా ఈ మాట అనాల్సి వచ్చింది మల్లన్న అంటే ఏం చెప్తారు మీరు? 100% నోటిదూళ్ళు అన్న. ఇందులో ఏమీ లేదు, ఆయనకు వచ్చేటువంటిది ఏమి లేదు. ఆ నోటిదూళ్ళ ద్వారా కొంత ఈ షార్ట్స్ గిట్స్ వేసుకుని వ్యూస్ పొందడమా ఇంకోట అది ఏంటంటే అపరిపక్వత రాజకీయాలనే నేను అనుకుంటా. ఇంకా తొందరపాటు మాటలే అని నేను అనుకుంటా. కనీసం ఒక స్టేబుల్ గా వర్షన్ ఏంటంటే బీసీ సామాజిక వర్గం సంబంధం లేదు కదా అన్న. స్టేబుల్ గా ఉండేటువంటి రాజకీయ నాయకుడు మల్లన్న కాదు. ఈయాటికి నేను చెప్తున్నా, ఈ వేదిక ద్వారా మీ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, బీసీ సమాజం మల్లన్న నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు ఈ పార్టీలో ఉంటే ఈ రోజు నెక్స్ట్ డే ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కడైనా సరే రంగులు మార్చేటువంటి ఉసరవెల్లి మల్లన్న. ఒకప్పుడు జన సమితి ద్వారా కోన్ రామ్ గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి
తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో పోయిండు, కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ కూడా ఇది పనికిరాని పార్టీ అని చెప్పి తిట్టి మళ్ళీ బీజేపీలో పోయిండు, బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లోకి బీసీ వచ్చిండు. వాదాన్ని బలంగా చేర్చడం కోసం ఆయన వంతు బీసీ ఉద్యమాలు వాదం ఎక్కడిది? చేస్తున్నాడు ఆయన కదా. ఆయన పార్టీలోకి పోయి ఆయన పార్టీలు మారినప్పుడు బీసీ వాదం ఆఖరికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా దాని గురించి బయటకు వచ్చే ఆయన పరిస్థితి ఉంది. పార్టీలు మారుతున్నప్పుడు ఎప్పుడు కూడా బీసీ వాదం అనేది లేదు. బీజేపీలో పోయినప్పుడు లేదు, కాంగ్రెస్ లో పోయినప్పుడు లేదు, జనసమితిలో పోయినప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కేవలం ఇటీవల కాలంలో ఒక 3 నెలల నుంచి 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి కొత్త దుకాణం ఇది. ఈ దుకాణం నాకు సుదీర్ఘకాలం నడవాలంటే ఒక న్యూస్ ఇప్పుడు ఎవరు చూస్తలేడు. ఎందుకంటే అప్పుడు గతంలో కేసీఆర్ మీదనో కేటీఆర్ గారి మీదనో కవిత గారి మీదనో సెటరికల్ పని చేసుకుంటూ అప్పుడు పేపర్లు విశ్లేషణ చేసుకుంటే 4 రకాలుగా చూసిళ్ళు, దొరలు అంటానో గడీలు అంటానో చూసిళ్ళు. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చిండు, గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చూడలేరు కదా. దీనికి సంబంధించినటువంటిది అంతా పడిపోయింది. పడిపోయేసరికల్లా ఇంకొక దుకాణం పెట్టే ప్రయత్నంలో మాత్రమే ఇవాళ మేము మల్లన్నను చూస్తాను. మల్లన్న ద్వారా బీసీ రాజ్యాధికారం అనేటువంటిది కళ. కాంశీరామ్ లాంటి వాళ్ళు వచ్చి మళ్ళా సైకిల్ యాత్ర చేసిన మల్లన్న తీసుకొచ్చే బీసీ పార్టీని అధికారంలో తీసుకురావడం కళ. అంటే బీసీలకు ఐక్యత లేదు. మళ్ళొకసారి టికెట్లు అమ్ముకుంటాడన్న, మళ్ళొకసారి దుకాణం పెడతాడు, మరొకసారి వ్యాపారం పెడతాడు. ఐక్యత లేదు 100%. ఇట్లాంటి నాయకుడిని నమ్మి మాత్రం బీసీలు ఒక తాటి మీదకి వచ్చే పరిస్థితి అయితే లేదు. మేము బీసీలమంతా ఐక్యం అవుతున్నాం, ఈసారి రాజ్యాధికారం బీసీలేదే అని వాళ్ళు అంటారు, కానీ మీరేమో ఇలా అంటారు. చూద్దాం భవిష్యత్తు రాజకీయాలను. మీరు కూడా బీసీ అనే సంగతి మరొక 100% బీసీ కాబట్టే చెప్తున్నా. ఎక్కడైతే బీసీ స్ట్రాంగ్ గా ఉంటాడో, స్టేబుల్ గా ఉంటాడో అట్లాంటి వాళ్ళు ఇలా ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి రాజకీయాలు చేయొద్దన్న. ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి రాజకీయాలు చేయొద్దు. మనం ఎమోషన్స్ కనెక్ట్ అయితే డైవర్ట్ అయిపోతున్నాం. ఎమోషన్స్ కు కనెక్ట్ అయినటువంటి వ్యక్తి మల్లన్న. అన్న ఒక విషయం చెప్పండి, మీరు కవిత గారికి చాలా దగ్గరగా ఉంటారు, సన్నిహితులు. కల్వకుంట్ల కవిత గారు పార్టీ ఎప్పుడు పెట్టుతున్నారు? మేము పార్టీ అనేటువంటి ఆలోచనలు ఇప్పటివరకు లేవు. చాలా సాధారణంగా ప్రజల్లో ఉన్నటువంటి సందేహం ఇదే. ఆ అవకాశం అవసరం వస్తే కూడా కవిత గారు అంత స్థూలంగా అంత సూక్ష్మంగా గ్రౌండ్ చేసుకుంటారు. డెఫినెట్లీ ఆమెతో కలిసి వచ్చే నాయకులు కూడా ఉన్నారు, చాలా మంది టచ్ లో కూడా ఉన్నారు కవిత గారితో. అన్ని జరుగుతూ ఉన్నాయి కూడా. అంటే ఆమె ఇట్లాంటి ఏదైతే అనుమానాస్పదంగా పెడతాదా కవిత గారు అనుకున్నప్పుడు కొంతమంది సంప్రదింపులు కూడా చేస్తూ ఉన్నారు. పెడతారు నాకు అవకాశం ఏంటి, నేను ఇక్కడి నుంచి ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి నేను మొత్తం కూడా పనిచేసుకుంటాను, సంప్రదింపులు కూడా జరుపుతూ ఉన్నారు. కానీ అక్క పార్టీ ఆలోచనలో లేరు. తెలంగాణ జాగృతిని సంస్థాగతంగా ముందుకు తీసుకుపోవడం ఒకటి మా ముందు ఉన్నది. గ్రామాన జాగృతి జెండా గద్దలు కట్టి గ్రామ శాఖలు కూడా వేసేసి సంస్థాగతంగా నిర్మాణం చేయాలనేటువంటి నా కళ. రెండవది, ఈ జాగృతి అనేటువంటిది ఒక బీఆర్ఎస్ ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ, ఒక తల్లి లాంటి సంస్థ లాగా పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఒక కన్ను 2 కళ్ళలాగా జాగృతి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఉంటుంది అనేటువంటిది గతంలో ప్రకటించారు. ఆ స్టాండ్ మీదనే ఈరోజు కవిత గారు ఉన్నారు. అయితే చాలా మందిలో మదిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళ అన్న అయినటువంటి కేటీఆర్ గారికి కవిత గారికి పడతలేదు, మనస్పర్ధలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. వాళ్ళలో ఓర్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అనుకుంటారు. నేనేమంటున్నా, వాటిని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరన్న. మీకు ఒకటే ఉదాహరణ చెప్తే, ఏదైతే కాళేశ్వరం సంబంధించిన కమిషన్ విచారణకు మనం సార్ హాజరైనప్పుడు ఒక కూతురుగా తను పరామర్శించడము, సార్కు సంఘీభావం తెలపడం కోసం తను అనిల్ బాబు గారు ఇద్దరు కూడా పోవడం జరిగింది, దంపతులు ఇద్దరు కూడా పోవడం జరిగింది. అనిల్ బాబు గారు స్వయంగా కేసీఆర్ గారితోనే పోయి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసిండు. కవితమ్మ ఏమో డైరెక్ట్ పోయి శోభమ్మ గారితో పోయి బ్రేక్ఫాస్ట్ చేసింది. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కిందికి దిగుతున్నారు. కొందరేమో లిఫ్ట్లో దిగిళ్ళు, అక్కగారేమో స్టెప్స్ ద్వారా దిగిళ్ళు. పైన ఏం జరిగినటువంటి విషయం ఎవరికి తెలియదు, పైన కెమెరాస్ కూడా లేవు. సారు ఇడ్లీ మొత్తం తిన్నాడా, ఇడ్లీ తిన్నాడా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తూ ఉన్నది. రెండోది, అక్కను చూడలేదు, మోహన్ తిప్పుకున్నాడు. హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పేసి అంటే కూడా మోహన్ తిప్పుకున్నాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైన ఎవరినైతే ఎవరు లేడు కదా, కెమెరా లేదు కదా, ఎవరు చెప్తా ఉన్నారు? మా అధినేత్రి అడిగేది కూడా కదా మొదటి నుంచి. అంటే ఎక్కడ కార్యక్రమం చేసినా మీరు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే మఫ్లర్ వేసుకుంటారు, మెడలో కండువ. కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కండువ మీరు వేసుకోవట్లేదు. ఎందుకు వేసుకోమన్నా? తప్పనిసరి ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి ఒక ధర్నా కార్యక్రమంలో మీ తెలంగాణ జాగృతి మాత్రమే ఉన్నాయి తప్ప మెడలో మా ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్న. మా అధినాయకురాలు ఎవరైతే, మా అధినేత్రి ఎవరైతే ఉన్నారో, ఏదైతే లేఖ రాసిల్లో ఆ లేఖను బహిర్గతం చేసినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళను ప్రక్షాళన చేసి బయటకు పంపాలని కోరుతున్నారు. 10 కాలాల పాటు పార్టీ చల్లగా ఉండాలంటే దీంట్లో సమూలమైనటువంటి మార్పులు రావాలని కోరుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు ఏవైతున్నాయో వాటిని తెలియజేసిళ్ళు. ఇప్పుడు ఒక బిడ్డగా నేను రాసినటువంటి లేఖనే ఈ విధంగా బహిర్గతం అయితే, రేపు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకేమన్నా రాసినా కానీ అవి ఇట్నే బహిర్గతం అయితే పార్టీ ప్రమాదంలో ఉంటుంది. సారు బ్రహ్మాండంగా పరిపాలన అందించడం, మరొకసారి సారు పరిపాలన తెలంగాణ ప్రజలకు అవసరమని తెలంగాణ జాగృతి శ్రీమతి కవిత గారు బలంగా నమ్ముతున్నారు. అందులో భాగంగానే ఆడబిడ్డ ఏం కోరుకుంటుందన్న? ఆడబిడ్డ ఎంతసేపు పుట్టింటి క్షేమేమో కోరుకుంటుంది కదా. నా అన్న బాగుండాలని కోరుకుంటుంది, మా నాన్న మంచిగా ఉండాలని కోరుకుంటుంది, మా నాన్న ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటుంది. ఆయన ఆధ్వర్యంలో మేము ఇప్పుడు కవిత గారికి ఇంకా భవిష్యత్తు లేదా, ఇంకా 20 ఏళ్ళకి సీఎం అవుతుందేమో, ఇప్పుడు తక్షణమే కావాలని కోరుకుంటలేదు కదా తను కూడా. కాబట్టి నేనేమంటున్నా అంటే, తన ఆడబిడ్డగా
ఇది కోరుకున్నారు. కానీ కేటీఆర్ గారు గారా? కానీ కానీ పడనటువంటి వ్యక్తులు కేటీఆర్ ఈమె గారు ముఖ్యమంత్రి గారా? అఫ్ కోర్స్ అండి 20 ఏళ్ళలో ఆయన అవుతారేమో, ఉమ్. 15 ఏళ్ళు ఆయన అవుతారేమో, నెక్స్ట్ 5 ఏళ్ళలో మా కవిత గారు అవుతారేమో. జరగాలి కదా, తప్పనిసరి జరగాలని కోరుకుంటాం. కవిత గారు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం మేము. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 100% ఇక్కడ తన పైన జరుగుతున్నట్టు కొన్ని కుట్రలు ఉన్నాయి. ఆ కుట్ర కోణాలను బయటికి తీసుకురావాల్సింది పార్టీ. వాటిని బహిర్గతం చేసి వాళ్ళని ప్రక్షాళన చేసిన తర్వాత డెఫినెట్లీ మేము బీఆర్ఎస్తోనే వెళ్తాం. అయితే రానున్న రోజుల్లో శ్రీకాంత్ గౌడ్ నియోజకవర్గంలో ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నారు? అసలు ఏంటి మీ ఎజెండా ఏంటి? మీ లక్ష్యం ఏంటి అసలు? నేను కవిత గారితో దాదాపుగా పనిచేయబట్టి 16 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. నాకు లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా కొంత ఆపర్చునిటీ కల్పించే ప్రయత్నం కవిత గారు చేసిళ్ళు. నా కోసం అనేక ప్రయత్నాలు చేసిళ్ళు. చేసినా కానీ దురదృష్టవశాత్తు అప్పుడు అంత ఫైనలైజ్ మూమెంట్ అయినప్పటికి కూడా ఎలక్షన్ కూడా రావడంతో సంబంధించిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయినాయి. దెన్ తర్వాత గవర్నమెంట్ పోవడం, మళ్ళీ మాకు అవకాశాలు రాలే ప్రభుత్వంలో. నేను పిహెచ్డి డాక్టరేట్ పర్యాటక విభాగం, టూరిజం విభాగంలో చేసిన. నాకు యోగ్యత ఉంది, శ్రీకాంత్ అనేటువంటి వాడు ఒక డిపార్ట్మెంట్ అన్నపై చెప్తే దాన్ని బ్రహ్మాండంగా చూసుకొని దాని కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలుగుతాడని కవిత గారు నమ్మితే నన్ను ఖచ్చితంగా ఏదైనా కార్పొరేషన్ కోసమా లేకపోతే ఇంకేమైనా కమిషన్ల కోసమా నన్ను ప్రమోట్ చేస్తారు. రెండోది, నా యొక్క నియోజకవర్గం ఏదైతుందో, నా యొక్క నియోజకవర్గం మానుకోట నియోజకవర్గం. నా మానుకోట నియోజకవర్గం మొత్తం కూడా ఎస్టీ సామాజిక వర్గానికి అదైపోయి ఉన్నది. రేపు రోజున నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కనుక జరిగితే మా కవిత గారు ఆశీర్వదించి, బిడ్డ నీకు ఇక్కడ ఈ అవకాశం ఇస్తున్నా, నువ్వు పో, నీకు ఎల్లవెల్ల నేను సపోర్ట్ ఉంటా అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా మేము ఉద్యమకారులం, బలమైన సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులం కూడా, ఏది బీసీ సామాజిక వర్గాల్లో బలమైన సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కూడా. కాబట్టి మాకు అవకాశం కనుక అక్కగారు కల్పిస్తే రేపు రోజున ఖచ్చితంగా ముందుకు పోతాం. ఆ విధంగా కవిత గారు ప్రజా సమస్యల పైన పోరాడుతూ, ప్రభుత్వం పైన మొండి వైఖరిని ఖండిస్తూ, ప్రజలకు అండగా నిలుస్తూ అనేక అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ అరెస్టులు అవుతున్నా కూడా తన స్థాయికి కేసీఆర్ బిడ్డగా ఎంతో మనోవేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీ పార్టీ కార్యకర్తలు కొంత క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నది, డెఫినెట్లీ ఉంటుంది అన్న. ఇప్పుడు మేము చేసేటువంటి ఏ చర్య అయినా తన పైకి వస్తుంది అనేటువంటి రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది అది జగమీరిన సత్యం. ఎందుకంటే మాకు అందుకోసం మాకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా మేము లీడర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నాం. ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేసేటువంటి వాళ్ళకు అవేర్నెస్ ఇస్తాం. సర్పంచ్కు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మూడంచెల వ్యవస్థలో ఉండేటువంటి ఈ రాజకీయ నాయకులకు ఎట్లాంటి హక్కులు ఉంటాయి, రాష్ట్రపతి, గవర్నరు, ముఖ్యమంత్రి వీళ్ళకి ఎట్లాంటి అధికారాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏం అధికారాలు ఉంటాయి, ప్రతిదీ కూడా రాజకీయ మూలాలు అనేటువంటి కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం లీడర్ అనేటువంటి ప్రోగ్రామ్ శ్రీమతి కవిత గారు తీసుకున్నారు. ఏ పార్టీ అన్నా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్న కార్యకర్తలను ఇంత గొప్పగా ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యకర్తలు, అట్లా మా కార్యకర్తలకు కవిత గారు జనరల్గా ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తికి నాయకుడిగా చూస్తారా? లేకుంటే డబ్బు, ఆర్థిక బలం ఉంది, కార్యాలయాలు వస్తుండ అనే వాళ్ళని చూసి మీరు పదవులు, బాధ్యతలు అప్పజేస్తారా? ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులు అంటే మేము పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తే ప్రజాదరణ ఉందా ఇతనికి ఏందనేటువంటి చూస్తాం. ఎవరైతే సంస్థ కోసం పనిచేయగలుగుతాడో, మన మూలాలను బాహ్య ప్రపంచాన్ని తెలియజేస్తాడో, మన భావజాల వ్యాప్తిని చేయగలుగుతాడో అనేటువంటి వ్యక్తులను మేము చూస్ చేసుకుంటాం. ఎవరు వస్తే వాళ్ళని తీసుకొచ్చి కలుపుకొని జెండాలు మెడలు వేసేసి కలుపుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. నిజంగా యోగ్యత ఉండి, ఆ క్వాలిటీస్ ఉండి ఉన్నటువంటి వాళ్ళని మాత్రం మేము ఇప్పటివరకు. రైట్ అన్న, ఇది జూబ్లీహిల్స్ రానున్న ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున ఎవరైనా నిలబడుతురా? లేదన్న, మాకు ఆలోచన. టీఆర్ఎస్ పార్టీ ఏంటి ఎజెండా? బీఆర్ఎస్ ఎవరు గెలుస్తున్నారు అక్కడ? ఉప ఎన్నికలలో భాజపా అక్కడ స్థానికంగా ఉండబడేటువంటి స్థానం అది. నిజంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని కోల్పోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. వాళ్ళ కుటుంబం నుంచి అవకాశం వస్తుందా, లేకపోతే పార్టీ అక్కడ ఇదివరకు ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్లో పనిచేసినటువంటి వాళ్ళకు పార్టీ అధికారం ఇస్తుందా? ఎవరికి ఇచ్చినా కానీ తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ యొక్క విజయం కోసం కంకణబద్దులై పనిచేస్తాం. ఇది తెలంగాణ జాగృతి స్పోక్స్ పర్సన్ అయినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి మాటల్లో విన్నాం. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ జాగృతి అనేది ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ఎండగడుతూ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అరెస్టులు అయినా కూడా మేము ప్రజల పక్షాన నిలుస్తామని చెప్తున్నటువంటి మాటలు విన్నాం. మరో స్పెషల్ గెస్ట్తో మేము ముందుంటాను, చూస్తూనే ఉండండి. నేను మీ గంగాధర్. నమస్తే.